రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్దేవపల్లి డివిజన్లో గల లక్ష్మీగూడ దుర్గామాత ఆలయం గల్లీవాసులు ఆందోళన చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని మైలార్దేవపల్లి డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడికె జనార్దన్ ఆరోపించారు. అనంతరం అడికె జనార్దన్ మాట్లాడుతూ అధికారులు తమ సమస్యలను వర్షాకాలంలో రోడ్డు మీద నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని, ప్రజలు మలేరియా, డెంగ్యూ రోగాలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు రోడ్డు మీద నీరు లేకుండా చేయాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. ఖాళీగా లేవని వాపసు పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కనీసం బెడ్ దొరకనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రకమైన రోడ్ల గురించి నేను గత 3 సంవత్సరాల నుంచి కూడా పాత డిప్యూటీ కమిషనర్ విజయలక్ష్మి గారు కూడా, తర్వాత ఇప్పుడున్నటువంటి డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ గారు కూడా నేను మా పార్టీ పరంగా ఇక్కడ ప్రజలతో కలిసి నేను వివిధ రకాలుగా ఎన్నోసారి నేను ఈ రోడ్ల గురించి చర్య తీసుకోమని మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఉప కమిషనర్ గారు కానీ, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కూడా మరి ఎవరు కూడా ఈ రోడ్ల పరిస్థితిపై స్పందిస్తలేరు, రోడ్లు వేస్తలేరు. మరి లక్ష్మూడ గ్రామము ఇవాళ కొత్తగా ఉన్నది కాదు, దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది లక్ష్మూడ గ్రామానికి. మరి ఇంత పాత గ్రామంలో కూడా రోడ్ల పరిస్థితిలో ఉంటే ఈ గ్రామానికి ఆనుకొని నూతనంగా ఎన్నో కాలనీలు కొత్తగా వస్తున్నాయి. మరి ఆ కాలనీలకైతే ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళలేని, ఇంట్లోకి వెళ్తే బయటికి రారు, బయటికి వెళ్తే ఇంట్లోకి రాని పరిస్థితి ఉంది. మరి తొందరగా ఈ అధికారులు ఈ పరిస్థితిని కొద్దిగా చూసి మరి ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి కొద్దిగా ఈ రోడ్ల పరిస్థితి పట్టించుకుంటే చాలా బాగుంటుంది. మా పక్కనే ఉన్న స్థానికులు శ్రీనివాస్ గారు ఇక్కడనే ఉంటారు, ఒకసారి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోండి మీరు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల అనారోగ్యం పడి మరి తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు.